గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురు బ్రహ్మ ఛానల్లో ఒక నెల క్రితమే 2024 సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉంటుంది, ఏ విషయాలలో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాలలో వీరు జాగ్రత్తగా ఉండాలి, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది, అలాగే మీనరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయన్న అంశం పైన కూడా సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 2024 సంవత్సరంలో మీనరాశి వారికి 9 గ్రహాలలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, అననుకూలంగా ఉన్న గ్రహాలు అందించే ప్రతికూల ప్రభావం నుండి తప్పించుకోవటానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఎటువంటి దానాలను ఇవ్వాలి అని చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా మీనరాశి వారి గోచారం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా 12వ ఇంట్లో కుంభరాశిలో శని భగవానుడు సంచరిస్తాడండి. రాహువేమో మీనరాశిలో అంటే మీ ఇంట్లోనే ఉంటాడు. కేతువేమో కన్యా రాశిలో అంటే మీ 7వ ఇంట్లో సంచరిస్తాడు. గురువు మే 1వ తారీఖు వరకు మీ 2వ ఇంట్లో అంటే మేషరాశిలో సంచరిస్తూ మే 1వ తారీఖు తర్వాత నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా వృషభ రాశిలో మీ 3వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ గోచారాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే 2024 సంవత్సరంలో మీనరాశి వారికి శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు అనుకూలించట్లేదండి. కాబట్టి ఈ 4 గ్రహాలకు సంబంధించిన పరిహారాలను మీరు పాటించటం మంచిది. గురువు ఇచ్చే చెడు ఫలితాలను తగ్గించుకోవటానికి గురువుకు సంబంధించిన పరిహారాలను పాటించాలండి. దానికోసం ప్రతి గురువారం కూడా గురుమంత్ర జపం చేయటం లేదా గురు స్తోత్ర పారాయణం చేయటం, గురు చరిత్ర పారాయణం చేయటం వల్ల గురువు ఇచ్చే చెడు ప్రభావం అనేది ఈ మీనరాశి వారిపైన తగ్గుతుందండి. మీరు ఇవ్వవలసిన దానం విషయానికి వస్తే గురువుకు సంబంధించిన వస్తువులు, పసుపు రంగు వస్తువులను దానంగా ఇవ్వటం, ముడి ఉప్పును దానంగా ఇవ్వటం, శనగలను దానంగా ఇవ్వటం, దేవుడికి పసుపు పువ్వులతో పూజ చేయటం, చదువుకు సంబంధించిన వస్తువులు అంటే చదువుకునే విద్యార్థులకు పుస్తకాలను కానీ, పెన్నులు కానీ, పెన్సిళ్ళు కానీ, చదువుకు సంబంధించిన వస్తువులను దానంగా ఇచ్చినట్లయితే గురు శాంతి జరుగుతుంది. ఈ మీనరాశి వారు ప్రతి గురువారం కూడా ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః అనే మంత్రాన్ని కానీ లేదా ఓం భ్రూం బృహస్పతేయ నమః అనే మంత్రాన్ని ప్రతి గురువారం 108 సార్లు భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే గురువు ఇచ్చే ప్రతికూల ప్రభావం నుండి బయటపడగలుగుతారు. అలాగే మీ ఆరోగ్యం కనుక మీకు సహకరించినట్లయితే గురువారం నాడు ఒక పూట ఉపవాసాన్ని చేయండి. అలాగే మీ జాతకంలో శని భగవానుడు కూడా పూర్తిగా అనుకూలించట్లేదు కాబట్టి శని 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శని భగవానుడు ఇచ్చే చెడు ప్రభావాన్ని తగ్గించటానికి శనికి సంబంధించిన పరిహారాలను కూడా పాటించాలండి. దానికి గాను ప్రతి శనివారం నాడు శని భగవానుడికి పూజ చేయటం లేదా శని స్తోత్ర పారాయణం చేయటం, శని మంత్ర జపం చేయటం మంచిది. లేదా హనుమాన్ చాలీసానైనా సరే పారాయణం చేయవచ్చండి. ఒకవేళ మీనరాశిలో జన్మించిన వారు వృద్ధులైనా, కళ్ళు కనిపించకపోయినా, చదువుకోకపోయినా అంటే ఇటువంటి జపాలను చేయలేకపోతే మీనరాశి వారు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంటికి గుర్రపు నాడాన్ని తెచ్చుకుని పెట్టండి. మీ ఇంటి గుమ్మానికి గుర్రపు నాడాన్ని తగిలించి దానిని శని భగవానుడిలాగా భావించి ప్రతి శనివారం కూడా ఆ గుర్రపు నాడాకి ధూపం వేయగలిగితే శని భగవానుడు ఇచ్చే ప్రతికూల ప్రభావం నుండి బయటపడగలుగుతారండి. అలాగే శని శాంతి జరగటానికి శారీరక లోపాలు ఉన్నవారికి కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ సేవ చేయటం వల్ల కూడా శని భగవానుడిచ్చే ప్రతికూల ప్రభావం అనేది తగ్గుతుంది.
శని యొక్క ప్రతికూల ప్రభావం అనేది ఎవరిపైన అయితే ఉంటుందో వారు కాస్త బద్ధకస్తులలాగా ప్రవర్తిస్తారు. శారీరకంగా వ్యాయామాలు చేయటానికి ఇష్టపడరు. కాబట్టి ఫిజికల్గా యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నించండి. ప్రతి శనివారం కూడా ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమః లేదా ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని ప్రతి శనివారం కూడా 108 సార్లు పఠించాలి. అలాగే శనికి సంబంధించిన వస్తువులను కనుక దానంగా ఇవ్వగలిగితే శని శాంతి జరుగుతుంది. మినుములను దానంగా ఇవ్వటం, నువ్వుల నూనెను దానంగా ఇవ్వటం, నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం, నల్లటి వస్త్రాలను కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే శని శాంతి జరుగుతుంది. అలాగే 2024 సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది ఈ మీనరాశి వారిపైన ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు నలుపు రంగు దుస్తులను మాత్రం ధరించకండి. అలాగే రాత్రిపూట పాలు తాగే అలవాటు ఉంటే దయచేసి ఈ సంవత్సరంలో రాత్రి పాలు తాగవద్దు. అలాగే రబ్బరు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కూడా శనివారం నాడు కొనకండి. శని భగవానుడి యొక్క స్తోత్రాలను చదివినా లేదా హనుమాన్ చాలీసా చేసినా సరే శని శాంతి అనేది జరుగుతుంది. ఈ 2 గ్రహాలతో పాటు రాహువు కూడా మీకు అనుకూలించట్లేదు కాబట్టి రాహువుకు సంబంధించిన పరిహారాలను కూడా ఈ మీనరాశి వారు పాటించాలి. రాహు ఎవరి జాతకంలో అయితే అనుకూలంగా ఉండడో ఆ మనిషికి మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందండి. ఏదో ఒక సందర్భంలో ఆర్థికంగా నష్టపోతారు. సమన్వయ లోపం మొదలవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ఈ మీనరాశి వారు సాధ్యమైనంత వరకు నీలిరంగు దుస్తులను మాత్రం ధరించవద్దు. ఆవాలను కానీ, బియ్యాన్ని కానీ, నువ్వులను కానీ, గోధుమలను కానీ, నీలిరంగు వస్త్రాలను కానీ, గోధుమ రంగు వస్త్రాలను కానీ, గాజు సామాన్లను కనుక దానంగా ఇచ్చినట్లయితే రాహుదోష పరిహారం జరుగుతుంది. ఏ బుధవారం అయితే ఆరుద్ర నక్షత్రం కానీ, స్వాతి నక్షత్రం కానీ, శతభిష నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున సాయంత్రం ఈ వస్తువులను కనుక దానంగా ఇచ్చినట్లయితే రాహు ఇచ్చే ప్రతికూల ప్రభావం అనేది మీ పైన తగ్గుతుంది. అలాగే ప్రతి బుధవారం కూడా ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రాహవే నమః అనే మంత్రాన్ని కానీ, ఓం రాం రాహవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్లయితే రాహుగ్రహ శాంతి జరుగుతుంది. అలానే మీనరాశి వారు కేతుగ్రహ దోష నివారణ కోసం గణేశుణ్ణి ఆరాధించండి. ప్రతిరోజు కూడా విఘ్నేశ్వరుడికి నమస్కరించండి. ప్రతిరోజు కూడా స్నానం చేసిన విఘ్నేశ్వరుడికి నమస్కరించి 9 సార్లు మొట్టికాయలు కొట్టుకోండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవే నమః అనే మంత్రాన్ని బుధవారం నాడు 108 సార్లు పఠించాలి. మీరు దానం ఇవ్వవలసిన వస్తువుల విషయానికి వస్తే నల్ల దుప్పటిని దానంగా ఇవ్వటం, వెల్లుల్లిని దానంగా ఇవ్వటం, అరటి పండ్లను దానంగా ఇవ్వటం, నువ్వులను కనుక దానంగా ఇచ్చినట్లయితే కేతు యొక్క చెడు ప్రభావం నుండి బయటపడగలుగుతారు. కావున మీనరాశి వారు ఈ 4 గ్రహాలకు సంబంధించిన పరిహారాలను కనుక పాటించినట్లయితే 2024 సంవత్సరంలో మిగిలిన గ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. ఇవి 2024 సంవత్సరంలో మీరు పాటించవలసిన పరిహారాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మీనరాశికి సంబంధించి నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.